ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీణ్ణి బావగారంటావేంటే? ఇక్కడ వరసలు కలుపుతూ వీళ్ళకు ఊడిగం చేసుకుంటూ పడి ఉండాల్సిన కర్మ నీకేంటి త్రినేత్రి? పద మన ఊరు వెళ్ళిపోదాం. త్రినేత్రి కాకపోతే మీ త్రినయనేనా? బామ్మ నా మాట విను. ఏంటో వినేది? పూటకు 2 ముద్దలు పెడతారో లేదో గాని నోటికొచ్చినట్లు మాట్లాడతారా? అది ఆ లెక్కకొస్తే నువ్వెంత త్యాగం చేస్తున్నావో వీళ్ళకేం తెలుసే? అయ్యో బామ్మ నువ్వాగు. అబ్బా ఆగవమ్మా మహానటి, ఏం జరుగుతుందో ఇక్కడ మాకు తెలియాలి. మా అక్కని పట్టుకొని త్రినేత్రి అంటుందంటే వాళ్ళ మనవరాలు చీర కట్టుకుని వచ్చిందేమో. చెల్లిని పట్టుకొని అలా అంటావేంటి చిట్టి? సుమ్మి అనడం కాదు, ఈ పెద్దవిడే అంటుంది కదా హాస్. ఏంటమ్మా నువ్వనేది? మన త్రినేత్రేనా తను? అవునే. నీ మొగుడిని కాకై ఇక్కడ ముష్టి బతుకుతూ నటించాల్సిన అవసరమే లేదు. పదండి వెళదాం. ఎక్కడికి వెళ్తారమ్మా? మా మనవరాల్ని తీసుకుని మా దారిన మేము పోతాం. మీ మనవరాలు ఎక్కడుంది? ఇదిగా ఇక్కడే ఉందిగా నిక్షేపంగా. బామ్మగారు, నీ త్రినేత్రిని వెతికి తీసుకొస్తాను అని మా మర్దిగారు విశాల్ బాబు గారు వెళ్లారు తెలుసా? ఆప్తావా హాసిని? ఇక్కడ జరిగేదంతా నాటకమని తేట తెల్లమవుతోంది. ఇంకా ఏం తెలుసుకోకపోతే, అర్థం కాకపోతే మీలాంటి అమాయకులు ఎవ్వరూ ఉండరు. నాకు అర్థమైంది వదినా. త్రినేత్రి చీర కట్టి మన నైనిలా నటిస్తూ వాళ్ళ బామ్మను, వాళ్ళ మేనత్తను ఇక్కడ ఉంచింది. ఎందుకు? బాగా మెక్కిపోవడానికా? ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ముసల్దానివి, నీకే ఎంత మండితే వయసులో ఉన్నోన్ని నాకెంత మండాలి? ఎవడ్రా ముసలి? నువ్వురా ముసలోడివి. నేనా? అవునరా, ఒక్క పని కూడా చెయ్యకుండా సోమరిపోతులాగా ఉండే నా అల్లుడు ముక్కోటిగాడు ముసలోడే, నువ్వు ముసలోడివే. నిజమే. ఏయ్ నువ్వు నోర్మోయ్. మమ్మీ, అరే మన ఇంట్లో ఉండి మనల్ని ఇన్సల్ట్ చేస్తున్న వీళ్లను నిమిషం కూడా ఉండనివ్వకూడదు మమ్మీ. నిమిషం ఏంటి, ఒక్క క్షణం కూడా ఉండవు. పదమ్మా వెళదాం. వెళ్ళండి. వెళదాం. ఏంటి తమాషా చేస్తున్నారా? నా భర్త పిల్లల్ని వదిలేసి మీ మనవరాలు త్రినేత్రిలాగా లంగా ఉణీలు వేసుకుని మీ వెంట వచ్చేయాలా? అలా అంటావేంటి? నువ్వు నైనవి కాదు కదా, మా త్రినేత్రివి కదా. ఎవరన్నారు? అనడమేంటే, విశాల్ బాబు గారి భార్యగా నటిస్తూ చంటి పిల్లల కోసమైనా కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పావు కదే. పెద్దావిడ ఆవేశంలో నేను చెప్పిందంతా మర్చిపోయింది. ఇది జరిగిన కథ విన్నారా? ఏంటి చెల్లి బామ్మ అలా అంటున్నారు? అంటే నువ్వు కొత్తక్కనా? నువ్వు కూడా ఈవిళ్ళ పిచ్చి మాటలు మాట్లాడకు సుమనా. బానే నటిస్తున్నావమ్మా త్రినేత్రి.
మీ బామ్మ అంత గట్టిగా చెప్పాక నువ్వు పోట్లాడాలని చూస్తే మాత్రం నిన్ను మా నయనిలా చూస్తాము అనుకుంటున్నావా? బ్రో, అపార్థం చేసుకుని మనలో మనమే గొడవ పడకూడదు. మీరిప్పుడు హితబోధ చేస్తూ ఉండకండి. ఇక్కడ పరిస్థితి బగ్గుమంటుంది అంటే చలిగా ఉందని వెచ్చదనం కోరుకున్నారంట మీలాంటి వాళ్ళే. అమ్మా, ఏం జరుగుతోందమ్మా? నువ్వేమో తను త్రినేత్రినే అంటావు, తానేమో నీ మనవరాలు నేనెందుకు అవుతాను అంటుంది. ఎవరు మాట నమ్మేది? పెద్దదాన్ని, నిన్ను కన్నదాన్ని, దీన్ని పెంచిందాన్ని, నా మాట చెల్లదా ఏంటి? వయసు పెరిగితే కాదండి, కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆ? ఏంటి బాబు, నువ్వు కూడా నన్నంటున్నావా? ముగ్గురం కలిసి నాటకం ఆడాలని నువ్వు కదా చెప్పింది? వెరీ గుడ్. ఈ డ్రామాలు నీ పాత్ర కూడా ఉందా విక్రాంత్ బాబు? ఏంటమ్మా ఈ పెద్దావిడ ఇలా ఇరికించేస్తుంది? నోర్ముయ్. ఇంకా గేమ్ ప్లే చేయాలని చూడకు. ఆ వయసులో ఆవిడకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను అదే అంటున్నాను. నేను నమ్మను. తను చెల్లి నైనియే. తోడబుట్టిందాన్ని నాకే నమ్మకం కుదరటం లేదు. నువ్వేంట కాలా అంటావు? వీళ్ళ మాటలు వింటే మతిపోతుంది. చూడు బామ్మ, మా ఆయన మీ మనవరాలు త్రినేత్రిని వెతికి తీసుకొచ్చి మీ ఊళ్ళోనే మీకు అప్పచెప్తారు. దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. నువ్వు త్యాగం చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దే. విశాల్ బాబుకి పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడున్నావని తెలిస్తే నీకు ఈ జన్మలో పెళ్లి కాదే. అమ్మా, ఇక చాలే ఆపు. తను మేనకోడలు త్రినేత్రిలా ఉందన్నంత మాత్రాన మన వెంట రావాలని రూలేం లేదు. మనం అతి చేస్తే పోలీసుల్ని పిలిపించి గంటించేస్తారు. నీ మొహం. నువ్వు నోరు మూసుకోవే. నా వంశాంకురమే ఇది. మన రక్తాన్ని తప్పుపట్టేదెవరే? రమ్మను. ఎవరో రమ్మన్నా ముందుకి. త్రినేత్రి, నువ్వు పదా. నన్ను ముట్టుకోవద్దు. అంత కాందాన్నైపోయానా? వీళ్ళు నీకేం మందు పెట్టారే? ఏమ్మా, కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.